ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా చివరి దశకు వచ్చిన విషయం మనందరికి తెలిసిందే. దాదాపు 50 కోట్ల మంది ఓవరాల్ గా ఈ కుంభమేళాకు వెళ్తారని, అక్కడ స్నానం ఆచరిస్తారని ఒక అంచనా. ఇప్పుడు ఒక కొత్త విషయం డిస్కషన్ లోకి వచ్చింది. నిన్న యూపీ సీఎం ఒక మాట చెప్పారు. మహాకుంభమేళాలో ఏదైతే సంఘం ఉందో, స్నానంలో మునుగుతారో ఆ ఏరియాలో వాటర్ అనేవి కేవలం స్నానానికే కాదు తాగడానికి కూడా మంచివి అని చెప్పారు. దీని మీద ఒక చర్చ జరుగుతుంది. రీసెంట్ గా ఒక న్యూస్ బయటకు వచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారంట. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మహాకుంభమేళా దగ్గర ప్రయాగ్రాజ్ లో ఈ సంఘం దగ్గర వాటర్ గురించి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ వాటర్ బాతింగ్ అసలు ఫిట్ కావు, స్నానం ఆచరించడానికి ఫిట్ కావు. అక్కడ చాలా ఫీకల్ కోలిఫామ్ పెరిగిపోయింది. దీనికి సంబంధించి ఈ వాటర్ లో స్నానం చేయడం అనేది కొంత కన్సర్న్ తో కూడుకున్న అంశం అని చెప్పి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పారంట. దీనిలో ఫీకల్ కోలిఫామ్ చాలా పెరిగిపోయింది. అదంతా సీవేజ్ కంటామినేషన్, అంటే ఎక్కువగా డ్రైనేజ్ కానీ ఇదంతా చెత్తంతా వచ్చి అక్కడ ఉండిపోయింది. కాబట్టి చాలా మంది ప్రయాణికులు, చాలా మంది ఎవరైతే యాత్రికులు అక్కడికి వెళ్తారో వాళ్ళందరూ కూడా స్నానం చేస్తున్నారు. ఇది అన్సూటబుల్ ఫర్ బాతింగ్ అని చెప్తున్నారు. ఇక్కడ ఫీకల్ అంటే మనకు తెలుసు హ్యూమన్ ఎక్స్క్రీటా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాలిఫామ్ అంటే కాలిఫామ్ అనేది ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అన్నమాట. ఇది సాధారణంగా వార్మ్ బ్లడెడ్ ఎనిమల్స్ లోని ఇంటెస్టైన్స్ లో ఉంటుంది. యాజ్ సచ్ ఈ బ్యాక్టీరియా హార్మ్ఫుల్ కాదు, కానీ దీని ప్రెజెన్స్ అనేది భవిష్యత్తులో రకరకాల వైరసెస్, ఇన్ఫెక్షన్స్ కి కారణం కావచ్చు అనమాట. మొత్తం ఈ ఫీకల్ కాన్సన్ట్రేషన్ అనేది ఈ వాటర్ లో బాగా పెరిగిపోయిందని చెప్తున్నారు అనమాట.